జిల్లా మిర్యాలగూడలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. కల్లవాడ కాలనీలో ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేరింది. మంటల్లో ఒక కుటుంబం మొత్తం కూడా సజీవ దహనమైంది. అయితే షార్ట్ సర్క్యూట్ అయింది. ముందుగా షార్ట్ సర్క్యూట్ అవడంతో ఈ మంటలు తీవ్రంగా వ్యాపించాయి. దాంతో గ్యాస్ సిలిండర్ కూడా పేలిపోయింది. ఇంట్లో ఉన్నటువంటి అమ్మమ్మ చంద్రమ్మతో సహా అటు మనవడు లక్ష్మణ్ అండ్ మనవరాలు ప్రణతి ఇద్దరు కూడా మొత్తం ముగ్గురు సజీవంగా దహనమయ్యారు మంటలో చిక్కుకొని. ప్రమాదంలో ఇల్లు కూడా పూర్తిగా కాలిపోయింది. సామాగ్రి మొత్తం కూడా ధ్వంసమైంది. అయితే అక్కడికి చేరుకున్న పలు ఫైర్ ఇంజన్లు మంటలు నార్పాయి. మనం విజువల్స్ చూస్తున్నాం. అటు అమ్మమ్మ చంద్రమ్మ అండ్ మిగిలినటువంటి ఆ అమ్మాయి అండ్ ఆ అబ్బాయి ఫోటోలు కూడా మీకు కనబడుతూ ఉన్నాయి. సో ఒక చిన్న ఇల్లది, కల్లవాడ అనేటువంటి ప్రాంతంలో చిన్న ఇల్లది, మిర్యాలగూడ సంబంధించినటువంటి ప్రాంతంలో. సో ఒకసారిగా షార్ట్ సర్క్యూట్ అయిపోయి చిన్నగా మంటలు వ్యాపించాయి. ఆ మంటల్లో గ్యాస్ సిలిండర్ పేలిపోయింది. గ్యాస్ సిలిండర్ పేలిపోయిన తర్వాత మంటలు ఇంకా వ్యాపించాయి. ఇల్లు మొత్తం కూడా చూడండి, ఇల్లంతా కూలిపోయింది, ఇల్లంతా ధ్వంసమైపోయింది. ఇంట్లో భారీ స్థాయిలో మంటలు చెలరేగాయి. ఆ ఇంట్లో ఉన్నటువంటి ముగ్గురు కూడా ఆ మంటల్లో అగ్నికి ఆహుతైపోయారు, సజీవ దహనమయ్యారు. ఒకసారి అక్కడ ఎటువంటి సిచ్యువేషన్ ఉందో మనం విజువల్లో చూడవచ్చు. ఆ ఇంట్లో ఉన్నటువంటి చిన్న చితక సామాగ్రి మొత్తం పడిపోయి ఉన్నాయి, అంతా తగలబడిపోయింది, ఏది కూడా లేదు, కేవలం బూడిద మాత్రం మిగిలి ఉంది. సో అటు బంధువులు కుటుంబీకులు మొత్తం కూడా కన్నీటి పరిమితం అవుతున్నారు, గుండెలు బాదుకుంటున్నారు. ఒకసారి దృశ్యాలు ముగ్గురు ఎందుకంటే ఎవరు స్నేహిత జీవితంలో ఎరుపురాలు పరిస్థితి కూడా లేదు, ఎవరు సోయలే కూడా లేదు. ఫైర్ ఇంజిన్ కొడుతుంది. ముగ్గురు ఎందుకంటే ఎవరు స్నేహిత జీవితంలో ఎరుపురాలు పరిస్థితి కూడా లేదు, ఎవరు సోయలే కూడా లేదు. ఇంత మోసం చేస్తావా దేవుడా? ఇంత భాగమైందా దేవుడు? దేవుడు దేవుడు నీకు నాయక దేవుడా దేవుడా. రైట్, ఈ సంఘటన బహుశా రాత్రి సమయంలో జరిగినట్టుగా ఉంది. నిద్రమత్తులో ఉన్నారు, వారంతా పడుకొని పోయారు. ఆ సంఘటనలో ఒక్కసారిగా షార్ట్ సర్క్యూట్, చిన్న స్పార్క్ కాస్త ఆ ఇంటి మొత్తాన్ని కూడా ఇంతటి స్థాయిలో విధ్వంసానికి గురి చేసింది. గ్యాస్ సిలిండర్ పెరగడంతో మరింతగా ఈ మంటలు చెలరేగిపోయి వాళ్ళు ఎక్కడున్నో వాళ్ళు అక్కడే. ఆ వీడియోలో చూడండి, ఒక ఆడియో వినిపిస్తోంది, ఎవరో వీడియో రికార్డ్ చేస్తూ. ముగ్గురు ఉన్నారు, వాళ్ళ మాట లేదు, వాళ్ళ సోగి లేదు, అలుపు లేదు, పలుకు లేదు అని చెప్పి. అంటే వాళ్ళు కనీసం బయటికి ఎవరిని పిలవలేని పరిస్థితి, బయట నుంచి ఎవరు కూడా సహాయం అడగలేని పరిస్థితి. అటువంటి సిచ్యువేషన్లో వారంతా అక్కడ చిక్కుకొని చనిపోయారు. మా ప్రతినిధి అచ్యుత్ సిద్ధంగా ఉన్నారు మరిన్ని అప్డేట్స్తో. అచ్యుత్, ఏం జరిగింది, ఏ సమయంలో జరిగింది ఈ సంఘటన? సో వన్స్ అలా చిన్నగా స్పార్కిల్ రాగానే బయట నుంచి ఎవరు సహాయం కోరలేదా? వాళ్ళు బయటికి పరుగులు తీయలేకపోయారా? ఆ స్కోప్ లేదా అక్కడ? గుడ్ మార్నింగ్ మనోజ్. మొత్తం కూడా నల్గొండ జిల్లాలో విషాదకరమైన సంఘటన చోటు చేసుకున్నాను కూడా చెప్పుకోవచ్చు. మిర్యాలగూడ పట్టణంలో ఉన్నటువంటి కలల్వాడ కాలనీలో కూడా అర్ధరాత్రి సమయంలో ఈ ఘటన జరిగింది. మొత్తం కూడా వీరు ముగ్గురు గాఢ నిద్రలో ఉన్నారు మనోజ్. గాఢ నిద్రలో ఉన్న క్రమంలో కూడా ఒకసారిగా షార్ట్ సర్క్యూట్ కావడంతో ఆ మొత్తం కూడా ఇల్లు కాలిపోయింది. దాంతో పాటు అందులో ఉన్న సిలిండర్ కూడా పేలడంతో కూడా అందులో ముగ్గురు, అమ్మమ్మ, ఇద్దరు ఒక మనవడు మనవరాలు కూడా సజీవ దహనమైనటువంటి పరిస్థితి కనపడుతుంది. మొత్తం కూడా ఆ చుట్టుపక్కల వారు వచ్చే వారికి కూడా మొత్తం సజీవ దహనమైనటువంటి పరిస్థితి కనపడుతుంది. ముఖ్యంగా కూడా ఆ విషయాలకు దీని సంఘటన మొత్తం చూసుకున్నట్లయితే ఎవరైతే ఈ చంద్రమ్మ ఉందో, చంద్రమ్మ బిడ్డకు ఇద్దరు, ఒక మనవడు ఒక మనవరాలు. అయితే చంద్రమ్మ అల్లుడు కొన్ని నెలల క్రితం కూడా చనిపోవడంతో కూడా ఈ పిల్లలు కూడా అమ్మమ్మ దగ్గరనే పెరుగుతున్నారు. ఈ క్రమంలో కూడా తల్లి ఎవరైతే ఉన్నారో తల్లి ఆ కూలి పని చేసుకోవడానికి ఈ మధ్యనే పూణేకి వెళ్ళింది. వేరే రాష్ట్రంలోకి వెళ్ళి పని నిమిత్తం అక్కడికి వెళ్ళి కూడా వీళ్ళని చదివిస్తున్న పరిస్థితి కనపడుతుంది. ఈ క్రమంలో కూడా అర్ధరాత్రి వీళ్ళందరూ కూడా భోజనం చేసి పడుకున్నారు. పడుకున్న తర్వాత 11 కరెక్ట్ టైం లేదు, 11-12 గంటల ప్రాంతం కూడా చిన్న షార్ట్ సర్క్యూట్ అయింది. షార్ట్ సర్క్యూట్ అయిన తర్వాత ఒక్కసారి కూడా భారీ శబ్దం వచ్చింది. భారీ శబ్దం రావడంతో కూడా కొంతమంది పక్కనే పడుకున్న బయట వేసవికాలం కాబట్టి బయట పడుకున్న వాళ్ళందరూ కూడా ఆ శబ్దం ఏం జరిగిందని కూడా లేచేసరికి కూడా ఆ పెను ప్రమాదమే చోటు చేసుకుంది. మొత్తం అందులో ముగ్గురు కూడా సజీవ దహనమైన కూడా స్థానికులు చెప్పారు. మేము వచ్చే లోపలే కూడా అందులో కూడా మొత్తం మంటలు వ్యాప్తి చెందుతున్నాయి, దగ్గరికి వెళ్లే పరిస్థితి లేదు. మేము చుట్టుపక్కల వాళ్ళని పిలిచి సహాయక చర్యలు చేపట్టే లోపల కూడా పూర్తిగా
అందులో 3 సజీవ దహనం అయ్యారని కూడా చెప్తున్నట్టు పరిస్థితి. ఈ లోపల ఫైర్ సిబ్బంది వచ్చి ఫైర్ వాళ్ళు కూడా పూర్తిగా మంటలు ఆర్పేశారని చెప్తున్నారు. కానీ మొత్తం కూడా అందులో ఒక్క వస్తువు కూడా పనికి రాకుండా కూడా పూర్తిగా కాలిపోయినట్టు పరిస్థితి కనపడుతుంది. మనకి ముఖ్యంగా కూడా ఈ ప్రమాదం అంటే షార్ట్ సర్క్యూట్ జరిగిన తర్వాత కూడా చిన్నగా అక్కడ కిచెన్ లో కానీ మంటలు అలుముకున్నారు. అయితే ఇక్కడ పొరపాటు ఏ విధంగా జరుగుతుందంటే కొంచెం చెప్తున్న దాని ప్రకారం గ్యాస్ సిలిండర్ ఎప్పుడైతే మనం వంట చేసిన తర్వాత కూడా కింద రెగ్యులేటర్ అనేది ఆఫ్ చేయవలసి ఉంటుంది. కానీ కొన్ని సందర్భాల్లో ఆఫ్ చేయకపోవడం వల్లనే ఈ ప్రమాదం చోటు చేసుకుందని కూడా చెప్తున్నారు. ఎందుకంటే ఒకవేళ షార్ట్ సర్క్యూట్ కింద మంటలు సర్క్యూట్ అయినప్పుడు ఆ గ్యాస్ కు సంబంధించిన పైప్ ఉంటే ఆ పైప్ ఒకటి కాలిపోతుంటది. ఆ కాలిపోయిన తర్వాత అందులో నుంచి గ్యాస్ వచ్చేసిన తర్వాత ఒకటేసారిగా అది ఆ బ్లాస్ట్ అయ్యి కూడా మొత్తం కూడా ఈ ప్రమాదానికి చోటు చేసుకుందని చెప్తున్నారు. ఇప్పటికైనా ప్రతి ఒక్కరు జాగ్రత్తగా ఉండాలని కూడా కొంతమంది చెప్తున్నారు. ఏది ఏమైనా కూడా మిర్యాలగూడలో జరిగిన ఈ ఘటన మాత్రము గుండెల్ని పింటేస్తుందని కూడా చెప్పవచ్చు. కన్నీరుగా కుటుంబ సభ్యులు గెలిపిస్తున్నట్టు పరిస్థితి ఉంది. 2 పిల్లలను చదువుల నిమిత్తం ఆమె తల్లి వేరే రాష్ట్రాలకు వెళ్ళి పని చేసుకోవడం, ఇటు తల్లి చనిపోయింది, ఇటు అమ్మమ్మ చనిపోయింది, ఆ మనవరాలు చనిపోవడంతో కూడా ఇప్పుడు వాళ్ళమ్మ పరిస్థితి ఏందని కూడా కన్నీరుగా వెలిపిస్తున్నారు. ఆమె కూడా ఆ సమాచారం అందించారు. పూణె నుండి ఆమె కూడా మిర్యాలగూడకి బయలుదేరి వస్తున్న పరిస్థితి కనపడుతుంది. మనకి మొత్తం కూడా చాలా విషయాలు ఇప్పుడు ఎవరైతే పిల్లలకు చనిపోయిన తల్లి ఉందో తల్లి మిర్యాలగూడెంకి వచ్చిన తర్వాత ఆమె బాధ వర్ణాతీయంగా ఉన్న పరిస్థితి కనపడుతుంది. అంటే ఇటు భర్త లేని తర్వాత తల్లి ఉంది. ఆ తల్లితో పాటు ఇద్దరు ఒక కూతురు ఒక కుమారుడు కూడా చనిపోవడంతో కూడా నేను ఇక ఆమె పరిస్థితి ఏ విధంగా ఉందో కూడా మనం అర్థం చేసుకోవచ్చు. మనసు మొత్తం కూడా కన్నీటి పర్వతం అవుతున్నారు. కుటుంబ సభ్యులు మాత్రము అక్కడ వాళ్ళని మాత్రము 3 సజీవ దహనం కావడం వల్ల కూడా ఆ ప్రతి ఒక్కరు కూడా కన్నీటి పర్యటన అవుతున్నట్టు పరిస్థితి. అంటే సజీవ దహనం అంటే అసలు కనీసము ఆ ఇంట్లో ఏ వస్తువు కూడా కనపడలేదు, మొత్తం నామ రూపాలు లేకుండా పోయినట్టు పరిస్థితి. దీని మధ్య మిర్యాలగూడకు సంబంధించిన పోలీసులు కేసు దర్యాప్తు చేసుకొని ఆ విచారణ చేపడుతున్నామని కూడా చెప్తున్నారు. షార్ట్ సర్క్యూట్ వల్ల జరిగిందా లేకపోతే గ్యాస్ సిలిండరే పేలిందా అనే దాని మీద కూడా దర్యాప్తు చేస్తున్న పరిస్థితి. ఇప్పుడైతే ఎవరైతే ఆ 3 మృతదేహాలలోనే మిర్యాలగూడ ఏరియా ఆసుపత్రికి తరలించి పోస్ట్ మార్టం నిమిత్తం తరలించిన పరిస్థితి కనపడుతుంది. మరి కొద్ది గంటల్లోనే పూణె నుంచి కూడా ఎవరైతే ఈ చనిపోయిన కూతురు ఆ తల్లి కూడా మిర్యాలగూడెంకి వచ్చే అవకాశం కనపడుతుంది. మొత్తం కూడా మిర్యాలగూడ పట్టణం కాదు, నల్గొండ జిల్లా వ్యాప్తంగా కూడా విషాద ఛాయలను ఉదయం పూటనే ఇలాంటి వార్త విని కూడా చాలా మంది విషాద ఛాయలు మునిగిపోయారని కూడా చెప్పుకోవచ్చు. మనోజ్, థ్యాంక్ యూ అచ్యుత్. సో నల్గొండ జిల్లా మిర్యాలగూడలో ఓ ఘోర అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. అగ్ని ప్రమాదంలో 3 సజీవ దహనమయ్యారు. అమ్మమ్మ చంద్రమ్మ అండ్ 2 పిల్లలు. సో వారంతా కూడా నైట్ ఆల్మోస్ట్ 11 to 12 o'clock అవుతుంది. తిన్నారు, పడుకున్నారు. నిద్రమత్తులో ఉన్న సమయంలో ఒక చిన్న షార్ట్ సర్క్యూట్, మరి అక్కడ షార్ట్ సర్క్యూట్ ఇంకేదో కారణం తెలియదు, బట్ ఒకసారిగా అగ్ని ఆ ఇంటి మొత్తాన్ని చుట్టుముట్టేసింది. ఇంట్లో ఉన్నటువంటి సిలిండర్ పేలిపోవడంతో మరింతగా అది వ్యాపించింది. ఇక్కడ ఫోటోలో కనబడుతున్న 3 వ్యక్తులు కూడా సజీవ దహనం అయిపోయారు. కనీసం ఉలుకు లేదు, పలుకు లేదు, సహాయం కూడా బయటికి కోరలేకపోయారు. విజువల్స్ మనం చూస్తున్నాం. ఒక దగ్గర నుంచే భారీగా మంటలు వస్తున్నాయి. ఎగ్జాక్ట్గా ఆ మంటలు వచ్చేటువంటి ఆ చిన్న ఆ స్పార్క్ ఆ పొగల మధ్యలో నుంచి కూడా మంటలు చెలరేగుతున్నాయి. చేశారా అక్కడే ఆ సిలిండర్ పేలిపోయినటువంటి ఆ విజువల్ మనం చూడొచ్చు. సో పూర్తిగా ఇల్లు మొత్తం కూడా అగ్నికి ఆహుతి అయిపోయింది. ఇల్లంతా కుప్పకూలిపోయింది. లోపల ఉన్న సామాగ్రి మొత్తం కూడా ధ్వంసమైపోయాయి, బూడిదైపోయాయి. ఆ లోపలే కనీసం వారి చివరి చూపు కూడా నోచుకోలేదు వాళ్ళ బంధువులు కానీ ఇతరత్ర కుటుంబీకులు ఎవరు కూడా. సో చివరి చూపు కూడా నోచుకోలేదు. కంప్లీట్గా వాళ్ళ యొక్క శరీర భాగాలను కూడా గుర్తించిన పరిస్థితి. అంతటి స్థాయిలో ఒక భారీ అగ్ని ప్రమాదం. 3 కూడా ఎక్కడికక్కడే సజీవ దహనమైపోయినటువంటి ఈ సంఘటన అటు గ్రామంలో కూడా చాలా తీవ్ర దిగ్భ్రాంతి గురి చేసింది. షాక్ గురయ్యారంతా కూడా. సో ఒకసారి అక్కడికి రాత్రి కూడా ఫైర్ ఇంజన్ చేరుకొని మంటలు ఆర్పే ప్రయత్నం చేస్తున్నాయి. సో బయట నుంచి బంధువులంతా ఆర్తనాదాలు పెడుతూ ఉన్నారు. ఒకసారి విషయాలు చూద్దాం. ఫైర్ ఇంజన్ పడుతుంది. 3 ఎందుకంటే ఎవరు స్నేహిత జీవితంలో ఎరుపురాళ్ళు పడుతుంటాను కూడా లేదు, ఎవరు సోయలే కూడా లేదు. కాదు మంటగా అవుతుంటే కొంచెం మేరకు రాలేదా? State-of-the-art infrastructure, smart green campus, globally certified labs, KL deemed to be university. చిన్న చిన్న ఆనందాలు
35 ఏళ్లుగా నా జీవితంలో లేవు. 35 ఏళ్లుగా నేను డైపర్లలో బ్రతికాను. 6 సెంటీమీటర్ల ఫిస్టులా నా మూత్రాశయంలో లీకు కారణమైంది. ఎవరూ నాకు సహాయం చేయలేకపోయారు. AINUలో వైద్యులను కలిసే వరకు. అక్కడ వారు రోబోటిక్ శస్త్రచికిత్సతో నాకు పరిష్కారం ఇచ్చారు. వారు నా ఆత్మవిశ్వాసాన్ని కూడా తిరిగిచ్చారు. Precision care makes it possible. The Center for Robotic Surgery at AINU